హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతు సోల్. ఈ వీడియో వచ్చేసి జోహిత్ పుట్టిన తర్వాత 21వ రోజున చేసే నేమింగ్ అండ్ క్రాడిల్ సెరమనీ, ఉయ్యాల్లో వేయడము, పేరు పెట్టడం, బారసాల చేస్తాం కదా. సో అదనమాట. ఆ వీడియో కనిపిస్తే నేను ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. అప్పుడు అంత ఎడిటింగ్ అవన్నీ స్కిల్స్ లేవు. సో ఇప్పుడు కనిపించింది ఎడిట్ చేసి నేనైతే పోస్ట్ చేస్తున్నానండి. అయితే ఈ వీడియో వచ్చేసి చాలా మినిమల్గా ఉంటుందండి. హంగామా అయితే ఏముండదు, వెరీ సింపుల్గా అనమాట. ఆ పూజ కూడా జస్ట్ మేము, మా హస్బెండ్, నేను, మా అమ్మ ముగ్గురమే కలిసి చేసాము. నెక్స్ట్ ఈవినింగ్ క్రాడిల్ సెరమనీ కూడా మేము ఎలక్ట్రానిక్ సిటీ అపార్ట్మెంట్లో ఉంటున్నాం అనమాట. జస్ట్ మా ఫ్లోర్లో ఉన్న అపార్ట్మెంట్ మెంబర్స్ని మాత్రమే ఇన్వైట్ చేసి ఈవినింగ్ అనమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే 2020 ఏప్రిల్ 16న కోవిడ్ ఫేజ్ 1లో ఉందన్నమాట. సో ఆ టైం లాక్డౌన్ టైం కాబట్టి అసలు ఎవరింటికి కూడా వెళ్ళట్లేదు, ఎవరిని టచ్ చేయట్లేదు. అంత క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్. ఇన్ కేస్ ఏ అపార్ట్మెంట్లో, ఏ క్రాస్లో ఎవరికి కోవిడ్ వచ్చిందా అని చెప్పేసి ఆ ఏరియా మొత్తం ఫుల్ బ్లాక్ అయిపోయేదన్నమాట. అంత భయంగా ఉండేవాళ్ళం అనమాట. అలాంటి టైంలో జోహిత్ పుట్టడం వలన ఎవరింటికి రాలేదు. సో ఎవరిళ్ళల్లో వాళ్ళే అలా చేసేసుకోవడం జరిగిందండి. నా డెలివరీ టైంలో కూడా రోడ్డు మీద అంటూ ఒక్క మనుషులు కూడా లేరండి. నేను నెక్స్ట్ డే డెలివరీ అన్న టైంలో వెళ్తూ ఉండగా కార్లో మేము ముగ్గురు మాత్రమే ఉన్నాం అనమాట. ఎటు చూసినా అసలు మనుషులే లేరు. అలాంటి టైంలో జోహిత్ పుట్టడం వల్ల వెరీ సింపుల్గా జరిగిందనమాట. సో మేమైతే బెంగళూరులో ఉన్నామండి. మనకి ఏపీ రావడానికి కూడా ఛాన్స్ లేదు. ఇన్ఫెక్షన్ ఎక్కడ స్ప్రెడ్ అవుతుందో అనేది భయం కూడా ఉంటుంది కదా. సో అందుకని మేము 6 months వరకు కూడా బెంగళూరులో ఉన్నాము. 6 months అయిన తర్వాత ఏపీ వచ్చాం అనమాట. సో అప్పుడు పూజ చేస్తాం కదండి 21వ రోజున. ఆ పూజ చేయడానికి కూడా మాకు పంతులు గారు కూడా ఇంటికి వచ్చే ఫెసిలిటీ కూడా అప్పుడు లేదు. సో నా స్టూడెంట్ అయిన మణికాంత్ అనమాట, నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. సో అతను వీడియో కాల్ ఆన్ చేసి అక్కడ ఆంధ్రాలో ఉండి పూజ మొత్తం జరిపిస్తున్నాడు. మేము ఇక్కడ వీడియో కాల్లోనే అటెండ్ అయ్యి పూజ మొత్తం కూడా చేయించుకున్నాం అనమాట. సో అలా జరిగిందండి. పూజ ఎలా చేసామనేది మీరు కూడా ఒకసారి చూడండి, మీకైతే వినిపిస్తుంది. నా స్టూడెంటే అనమాట. ఇక్కడ పళ్ళెంలో రైస్ తీసుకుని దాన్ని 3 భాగాలుగా చేశారండి. ఫస్ట్ భాగంలో అది ఏ మాసమో రాయించారు, ఏ నక్షత్రంలో పుట్టారు రాయించారు. సెకండ్ భాగంలో వచ్చేసి ఏ కాలంలో పుట్టారు అనేది రాయించారండి. థర్డ్ పార్ట్లో వచ్చేసి మన బేబీకి ఏమైతే నేమ్ అనుకుంటున్నామో ఆ నేమ్ అండి. జోహిత్ పుట్టింది ఏప్రిల్ 16, 2020 పుట్టాడండి. శ్రవణ నక్షత్రం అనమాట. 3వ పాదంలో పుట్టాడనమాట. జోహిత్కి పేరు పెట్టడానికి ఒక్క లెటర్ జో అనే లెటర్ వచ్చిందనమాట. సో మాకు తెలిసిన పంతులు గారు జ్యోతిర్నాథ్ అని చెప్పి పేరు పెట్టమని అన్నారు. బట్ మా హస్బెండ్ పేరు రంగనాథ్ కాబట్టి మళ్ళీ రంగనాథ్, జ్యోతిర్నాథ్ ఇలా ఎందుకులే అని చెప్పేసి వాళ్ళకి నచ్చలేదు. సో ఒక గూగుల్లో అప్పటికప్పటికి సెర్చ్ చేసి, అంటే నేను బెంగళూరులో డెలివరీ అయ్యాను. నేను డెలివరీ అయిన హాస్పిటల్లో సెకండ్ డేనే నేమ్ వెంటనే చెప్పేయాలన్నమాట. బర్త్ సర్టిఫికేట్ వెంటనే జనరేట్ అయిపోతుంది గవర్నమెంట్ సైడ్ నుంచి. సో అందుకని సెకండ్ డేనే పెట్టమంటే ఆ రోజు ఒక 1 hour గూగుల్లో నేమ్స్ అన్నీ సెర్చ్ చేసి బెటర్ 5 names వచ్చేసి మా అత్తగారికి, మా అంగారికి చెప్పాను అనమాట. మా మాంగారు జోహిత్ అనే నేమ్ని వాళ్ళైతే సెలెక్ట్ చేశారనమాట. 5 బెస్ట్ నేమ్లో అదొకటి సెలెక్ట్ చేశారు. సో వెంటనే అప్పటికప్పటికే ఇంకా సర్టిఫికేట్లో జోహిత్ అని రాయించేసాం. అసలు 21వ రోజున ఎందుకు నామకరణ చేయాలి అని చెప్పంటే, పుట్టిన బేబీ ఆనందంగా మంచి ఆయుష్తో తేజంగా కీర్తి ప్రతిష్టలు పొంది ఉండటం కోసం నామకరణ అనేది అయితే చేస్తారండి. నామకరణ అంటే పిల్లలు పుట్టడం అనేదే చాలా అదృష్టమైన విషయం కదా. సో వాళ్ళు పుట్టినందుకు వాళ్ళకి మంచి జరగాలని ఇలా దేవుడికి పూజలు అయితే చేస్తారు. ఏమన్నా గ్రహదోషాలు ఉన్నా కూడా తొలగిపోవటం కోసం అని చెప్పేసి ఇలా చేస్తారండి.
పర్ఫెక్ట్గా బ్రేక్ అయింది. బొట్టు పెట్టాలా? జోహిత్ వాళ్ళది గుడివాడ, గుడివాడ వరకు వినిపించాలి. ఇచ్చా మా మదర్కి. జోహిత్ 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 ఇక్కడ హాఫ్ పూజ అయితే అయిపోయిందండి. సో మా హస్బెండ్ వచ్చేసి కెమెరాకి జోహిత్ని చూపిస్తున్నాడు. జోహిత్ మాత్రం
ఫస్ట్ మంత్ కదా, ఒక 3 months వరకు ఫుల్ డీప్ స్లీప్ కదా, ఏ టైం అయినా సరే మంచి స్లీప్ వేసేస్తూ ఉంటారు కదా. సో నిద్రపోతున్నాడు. ఇదంతా పూజ మార్నింగ్ చేసామండి. ఈవినింగ్ వచ్చేసి ఇంకా ఉయ్యాల్లో వేయడం అనమాట. వెరీ వెరీ సింపుల్గా అండి. జస్ట్ ఒక 5-6 ఫ్యామిలీస్ ఏమో వచ్చారంటే, అంతకన్నా ఎక్కువ రాలేదు. ఉయ్యాల్లో వేసింది ఏంటంటే, మా ఉన్న అపార్ట్మెంట్లో ఒక ఆవిడ పెద్ద ఆవిడ అనమాట. సో ఆవిడతో వేయించేసాము. ఇంకా ఎవరు అవైలబిలిటీ లేరండి, ఆవిడొక్కటే ఉంది. శానిటైజర్లు, మాస్కులు, హంగామా అన్నీ యూజ్ చేసి మొత్తానికి ఒకళ్ళ రావాలంటే కూడా భయపడి చాలా వరకు రావడానికి కూడా ఇష్టపడలేదండి. చిన్న బేబీ కదా, ఇన్ఫెక్షన్స్ వస్తుంది ఏమో అని చెప్పేసి చాలా వరకు మా రూమ్ దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ కిడ్స్ని కూడా మా దగ్గరికి పెద్దగా పంపించేవాళ్ళు కాదు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని చెప్పేసి. ఆ టైంలో అలా ఉందండి. సో మొత్తానికైతే ఈ ఆంటీ గారు వచ్చారు. ఆవిడ జోహిత్ని ఉయ్యాల్లో వేసే ముందే 4 వైపులా కూడా పండు, తాంబూలం అలాంటివి పెట్టుకుంటే 4 వైపులా దిక్పాలకులు ఉంటారంట. సో వాళ్ళని సాటిస్ఫై చేసినట్టుగా మనీ కూడా పెట్టి, తర్వాత అక్షంతలు, బొట్టు అవన్నీ వేసిన తర్వాత జోహిత్ని పడుకోబెట్టారనమాట. సో ఆవిడ వెంటనే అంటే 4:30 ఆ టైం కల్లా ఆవిడ వెంటనే వేసేసి అక్షంతలు వేసేసింది. ఆవిడకి తాంబూలం ఇచ్చి మేము కూడా నమస్కారం చేసుకున్నాము. సో ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఒకసారి అయితే రాలేదండి, 2-3 members అలా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. అందరూ వస్తే ఇన్ఫెక్షన్స్ ఏమైనా స్ప్రెడ్ అవుతాయని పాపం వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. ఇంకెక్కడ ఉన్నది ఏంటంటే ప్రియా శంకర్ అనే వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు మేము ఇంతేనండి, మినిమల్గా అనమాట చేసింది. జస్ట్ మరి ఏమీ లేకపోతే బాగుండదని చెప్పేసి నేనేంటంటే బేబీ బాయ్కి రిలేటెడ్గా బ్లూ కలర్ బెలూన్స్ అలా పెట్టేసి జోహిత్ నేమ్ని మాత్రం అట్లా గోడ మీద స్టిక్ చేశాను. మళ్ళీ అలాంటి మూమెంట్స్ రావు కాబట్టి ఏ ఫంక్షను, ఏ సెలబ్రేషన్ అయినా సరే చేసుకుందాము, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంటుందో తెలియదు అని ఫీలింగ్తో అయితే నేను ఉంటాను. సో మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం అంటే నాకు బాగా ఇష్టం అండి. సో నేనైతే అట్లా సింపుల్గా అండి జోహిత్ పుట్టిన తర్వాత నుంచే ఎలా చేయాలి ఏంటి అనేది యూట్యూబ్ నుంచి నేర్చుకున్నదండి. ప్రీవియస్గా అయితే నాకు కూడా ఏం తెలియవు, యూట్యూబ్లో చూసా ఎలా చేస్తున్నారా మనం కూడా చేసుకుంటే బాగుండు అని చెప్పేసి. సో అట్లా వెరీ వెరీ సింపుల్గా ఇట్లా బెలూన్స్తో పెట్టానండి. నాకు అసలు అప్పుడు పెద్దగా ఏం తెలీదు, ఇప్పుడు కూడా తెలియదులే అనుకోండి, కాకపోతే యూట్యూబ్ చూస్తున్నాం కదా, కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది అనేది ఐడియా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్న పాప మా అపార్ట్మెంట్కి మా క్రాస్లోనే, వాళ్ళ అమ్మకి నాకు 10 days డిఫరెన్స్ అనమాట. వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్, నేను కూడా అంతే. నాకన్నా 10 days ముందు వాళ్ళ అమ్మ డెలివరీ అయిపోయింది, పూజ అనమాట. సో పూజకి ఆల్రెడీ ఒక గర్ల్ ఉంది, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సో ఆ పాప మాత్రం ఆంటీ నీ స్టమక్లో బేబీ గర్ల్ ఉంది అని చెప్పనేది. మేము కూడా గర్ల్ అనే ఫిక్స్ అయిపోయాము. పుట్టిన తర్వాత బాయ్ సర్ప్రైజ్ చేశాడనమాట జోహిత్ పుట్టి. సో ఆ పాప వచ్చిన తర్వాత కూడా చూసి గర్ల్ అనే అంటుంది జోహిత్ని, బాయ్ అని అనట్లేదు. అంటే అలా ఫిక్స్ అయిపోయిందనమాట. సో ఆంటీ ఇక్కడ వెళ్ళిపోతున్నారు, ఆంటీకి ఇంకా తాంబూలం ఇచ్చి పంపిస్తున్నానండి. చిన్న ఉండరు అక్కడ. ఇక్కడ మా అమ్మ కూడా జోహిని అలా ఉయ్యాలు ఊపుతుందనమాట. జోహిని పడుకోబెట్టిన తర్వాత ఇంకా ఒక్కొక్కళ్ళం అట్లా ఉయ్యాలు ఊపేసేయడు. మేమిద్దరము, మా అమ్మ, ఇంకా శంకరన్నయ్య, ప్రియా వాళ్ళు అనమాట. ఇంకా ఇంతవరకేనండి. ఇంకా నెక్స్ట్ అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ఇదంతా ఈవినింగ్ జరిగింది, 6-6:30 ఆ టైంకి అనమాట. ఈలోపు ఏంటంటే అపార్ట్మెంట్లో ఉన్న కిడ్స్ అందరూ కూడా జోహిత్ దగ్గరికి వచ్చి ఆడుతూ ఉన్నారు, చూస్తున్నారనమాట, న్యూ బోర్న్ కదా అని. ఇటు చూడండి, ఇటు చూడండి ఒకసారి. ఒక్క నిమిషం.
అదే 64 లో ఉంటుంది ఒకసారి ఇది 64 MB పెట్టి ఒక ఫోటో ది మళ్ళీ తీద్దాంలో కావాలంటే వీడియో అయిపోతుంది. అందులో ప్రియా ఉంటుంది. నువ్వు వద్దులే షన్ను. ఎన్నిండి బామ్మర్ది చిన్న బామ్మర్ది మీరేం చేస్తాడని నాకు భయం. మిస్టర్ రంగనాథ్ పక్కకు రా రంగనాథ్. ఇటు చూడండి ఒకసారి. ఇటు చూడండి తమ్ముడు చిన్న నువ్వు తక్కువ రంగమ్మ ఇటు వచ్చి ఇటు చూడండి ఒకసారి. ఒకసారి ముగ్గురు మీరు ముగ్గురు ఒకసారి చూడండి. ఒకళ్ళు చూస్తే వాళ్ళు చూడలే. ఇటు చూడండి. ఓకే ఒక్క నిమిషం. అప్పటి ఫొటోస్ చూస్తే చాలా క్యూట్గా ఉన్నాయండి. షన్ను అసలు ఎంత క్యూట్గా అనిపిస్తున్నాడు. అప్పటికి ఇప్పటికి చేంజ్ అయిపోయింది. 5 years అయింది కదండి. సో చేంజ్ అయిపోయాం అనమాట. మేము కూడా అలాగే అపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ అండి. వీడియో తీసేస్తున్నా. ఇక్కడ మేము ఉండేది 4th floorలో అనమాట. 4th floorకి సంబంధించిన వాళ్ళందరం కలిసి ఇట్లా ఫొటోస్ దిగాం. వచ్చిన వాళ్ళందరూ ఇట్లా 1 or 2 pics అలా తీసుకున్నాము. వీడియో ఎలా తీయాలి ఏంటి కూడా పెద్ద ఐడియా లేదండి. బట్ ఆ టైంలో అట్లీస్ట్ ఈ వీడియోస్ అన్నా ఉండడం వల్ల ఇలా వచ్చినాయి. లేదంటే అసలు ఏమీ కనిపించవు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నది యుగంధరు. ఇంతేనండి, 3 families ఉన్నాము. ఇంకా అంతకన్నా ఎవరూ లేము. ఇలా కోవిడ్ టైం కాకుండా ఉంటే మోస్ట్లీ ఏపీలో వెళ్ళేవాళ్ళం, అందరూ ఉండేవాళ్ళం అనమాట అక్కడ. ఇక్కడ అపార్ట్మెంట్లో 4th floorకి సంబంధించిన పిల్లలు అనమాట. వీళ్ళందరూ కూడా 5 years 4 years ఆ టైంలో. ఇప్పుడు 10 years అట్లా వచ్చేసి పెద్దళ్ళు అయిపోయినట్టు అనిపిస్తున్నారండి. అప్పుడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో. ఇంకా చాలా సింపుల్గా అయితే ఇట్లా జోహిత్ బారసాల అనేది జరిగిందండి. ఇంకా మేము ఫొటోస్ అవి దిగేసాము. జోహిత్ చూడండి ఎంత సన్నగా చాలా డార్క్ కలర్లో ఉన్నాడండి అప్పుడు మాత్రం. తర్వాత 1 month అయిన తర్వాత ఇంకా స్కిన్ టోన్ అంతా చేంజ్ అయింది. పిల్లలు ఒలు చేస్తారు కదా, పుట్టినప్పుడు మాత్రం సన్నగా ఉంటారు. సో ఇదండి వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching. Bye bye.